నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో అంటే ప్రభుత్వం తరపున ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా సీఈఓకి తెలపాలని చెప్తున్నారు. అయితే ఈ అంశాన్ని మనకి ఇంకా క్లుప్తంగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు చూస్తుంటే మనకి ఎలక్షన్ కోడ్ నడుస్తుంది. అయితే ప్రభుత్వం తరపున ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా కూడా సీఈఓకి తెలపాలని చెప్తున్నారు. అంటే ఎలాంటి నిర్ణయాలు అంటే ఆ నిర్ణయాలు ఎలా ఉంటాయి సార్ అసలు? అంటే ఇక్కడ ఏంటంటే ఎన్నికల నిబంధనలు అమల్లోకి వచ్చిన తర్వాత సాధారణ పరిపాలన తప్ప వాళ్ళు అత్యవసరంగా ఏదన్నా ఒక నిర్ణయాలు తీసుకోవాలన్నా కూడా, లేదంటే ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకోవాలన్నా కూడా కేంద్ర ఎన్నికల సంఘం యొక్క అనుమతి తీసుకోవాలి. అంటే ముందుగా ఇక్కడ రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపించాలి. రాష్ట్ర ఎన్నికల సంఘం దాని కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక పంపిస్తూ ఉంటుంది. అంటే సాధారణ పరిపాలన అంటే రోజువారీ జరిగే ఖర్చులు కావచ్చు, నెలవారీ వచ్చే జీతభత్యాలు కావచ్చు, వాటి వరకు ఇబ్బందులు ఉండవు. వాటి గురించి జరిగే పరిపాలన అంతా జరుగుతూ ఉండదు. అలా కాకుండా ఏదన్నా నిర్ణయాలు తీసుకోవాలనుకోండి, కొత్తగా నిర్ణయాలు తీసుకోవాలన్నా కూడా, ఏదన్నా అమలు చేయాలన్నా కూడా వాటికి సంబంధించి ఎన్నికల సంఘానికి నివేదించిన తర్వాత వాళ్ళు అనుమతిస్తే, అంటే గతంలో దాన్ని ఎలా ఉంటుందంటే ఏదైనా పథకాలు ప్రారంభించాలనుకుంటున్నారు, లేదంటే కొనసాగించాలనుకుంటున్నారు. గతంలో ఉన్నప్పుడు మళ్ళీ వీళ్ళు కొనసాగించాలనుకుంటే దానికి పెద్ద ఇబ్బందులే ఉండవు, ఆ కొనసాగింపు జరుగుతూ ఉంటుంది. కానీ ఎన్నికల నిబంధనల కంటే ముందే ఏదైనా మంత్రివర్గం ఒక నిర్ణయం తీసుకొని వాళ్ళందరూ కలిసి ఇదిగో ఈ నిర్ణయం ఇప్పటి నుంచి అమల్లోకి రావాలని చెప్పి ఒక తేదీని నిర్ణయించుకున్న తర్వాత, ఒకవేళ అది కనుక ఏదైనా ఆలస్యం అయితే గతంలో ఇట్లా నిర్ణయం తీసుకున్నాము, దాన్ని కొనసాగించాల్సి ఉంటుంది కాబట్టి ఈ నిర్ణయం ఇప్పుడు తీసుకుంది కాదు అని చెప్పని ఎన్నికల సంఘానికి దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళు కనుక అంగీకరిస్తే దాన్ని అమలు చేయాల్సి ఉంటుంది. అంగీకరించకపోతే మళ్ళీ ఆపేయాల్సి వస్తుంది. ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అలాగే ఏదన్నా పథకాలు ప్రారంభించడం చేయాలన్నా, కొత్త పథకాలు ప్రవేశపెట్టాలన్నా, ఉండ పథకాలకు సంబంధించి కొనసాగింపుకు సంబంధించి ఏదన్నా అంటే ఒక విడుదల చేయాలి కదా నిధులు, అలాంటి కార్యక్రమాలకు సంబంధించి కొత్తగా ఏదన్నా అంటే రోజువారీ అంటే గతంలో జరిగినవన్నీ జరుగుతూనే ఉంటాయి, వాటికి వచ్చిన ఇబ్బందులు ఏమి ఉండవు. కానీ కొత్తగా ఏదన్నా జరగాలి అన్నా కూడా, కొత్తగా ప్రవేశపెట్టాలన్నా కూడా ఎన్నికల సంఘం అనుమతి తీసుకోవాలి. అంటే ఇక్కడ చూసినట్టయితే సార్, నిన్న కూడా మనం చూసాము, మీనా గారు ఏంటంటే ఫ్లెక్సీలు, హోర్డింగ్స్ ఎక్కడ పడితే అక్కడ పెట్టొద్దు అని చెప్పేసి ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి ఇలాంటివి చేయొద్దు అని చెప్తున్నా కూడా కొంతమంది వైసీపీ నేతలు ఏంటంటే ఎమ్మెల్యేలు దానికి భిన్నంగా చేస్తున్నారు. సో దీన్ని అసలు మనం ఎలా చూడాలి సార్? అంటే ఎన్నికల నిబంధనల ప్రకారం చూసుకుంటా ఉంటే దాన్ని అతిక్రమిస్తే దాని మీద చర్యలు తీసుకునే అధికారం ఎన్నికల సంఘానికి ఉంటుంది. అలా ఎవరన్నా అభ్యర్థులు కూడా వినకుండా గనక అమలు చేయాలని ప్రయత్నం చేశారనుకోండి, వాళ్ళని అనర్హులుగా కూడా ప్రకటిస్తారు, ఎన్నికల్లో పాల్గొనే అవకాశం కూడా లేకుండా చేస్తారు. కాబట్టి ఎన్నికల సంఘం కనుక తీవ్రమైన నిర్ణయాలు తీసుకుని వాళ్ళ దృష్టిలో ఇప్పుడు సహజంగా ఎలా ఉంటుందంటే పథకాలకు సంబంధించి ఇప్పుడు కొత్త కానుకలు ఉంటాయి. నిన్న చూసాము, ఒక శాసనసభ్యుడు ఆయన చిత్రపటాలను ముద్రీకరించి పిల్లలు చదువుకునే మామూలుగా పరీక్షలు రాసే దాని మీద కూడా ముద్రించి ఇవ్వడం కూడా జరిగింది. అలాగే చిక్కీలు పిల్లలకి ఇచ్చి అందించే దాని మీద ముఖ్యమంత్రి గారి బొమ్మ ఉంటుంది. ఇవన్నీ కూడా ఎన్నికల సంఘం కొంచెం తీవ్రంగానే తీసుకుంటుంది, దాని మీద తగు చర్యలు తీసుకుంటుంది. ఇప్పుడు అవన్నీ తీసేయాలని అన్నారు కదా, సచివాలయాల మీద ముఖ్యమంత్రి గారి బొమ్మలు ఉన్నాయి. అలాగే రైతుల యొక్క పట్టాదారు పాస్ పుస్తకాల మీద కూడా ఆయన బొమ్మలే ఉన్నాయి. అలాగే చనిపోయిన వాళ్ళ ధృవీకరణ పత్రాల మీద ఆయన బొమ్మలే ఉంటున్నాయి. పుట్టారు అని చెప్పడానికి ధృవీకరణ పత్రాల మీద కూడా ఆయన పేరు మీద ఆయన బొమ్మే కనపడతా ఉంది. ఇలాంటివన్నీ కూడా నిబంధనలకు విరుద్ధం అన్న సంగతి తెలిసినా కూడా దాన్ని ప్రవేశపెట్టాలనుకున్నప్పుడు అధికారులు ముందుగా ఎందుకు తెలియజేయట్లేదు? ముందుగా దీన్ని బాధ్యులు చేయాల్సింది అధికారులని. ఆ శాఖాపరమైన అధికారులు అందరి మీద కనుక చర్యలు తీసుకుంటుంటే మిగిలిన వాళ్ళు అర్థం చేసుకొని దూరంగా ఉంటారు. ఒకటి దానికి వెలుసుబాటు కలుగు చేస్తూ ఉంటే ఇలాంటి విపరీతమైన పరిణామాలు జరుగుతూనే ఉంటాయి. దీనికి తగు చర్యలు తీసుకోవాలి అంటే వరుసనే ఒక క్రమంలో చూసుకోవాలి. మీరు జోగి రమేష్ గారు క్రైస్తవ మతస్థులందరితోటి కలిసి కూర్చొని ఆ కూటమిలో ప్రార్థనలు చేయించండి, గెలిపించండి, మన జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలని చెప్పని క్రైస్తవ ప్రార్థన జరిపించాడు ఆయన. వాళ్ళ కానుకలు ఇవ్వడం కూడా జరిగింది. అలాగే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు, మరి వాళ్ళిద్దరు కూడా ఎన్నికల్లో పాల్గొనడానికి అర్హులు కాదు కదా. అదే నేను అంటుంది, దాని మీద చర్యలు తీసుకున్నప్పుడే ఎన్నికల సంఘం మీద ఒక నమ్మకం ఏర్పడుతుంది. అలాగే మతపరమైన అంశాలు కాబట్టి, అవి మతపరమైన అంశాలు ఉండకూడదు కాబట్టి, ఓ శాసనసభ్యులు ఒక మంత్రి గారు
ఇద్దరు కూడా దాంట్లో పాల్గొన్నారు కదా, కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి కదా. అలాగే వీరు మేనత్త గారు, జగన్మోహన్ రెడ్డి గారు మేనత్త గారు విమలారెడ్డి గారు, ఆమె వివిధ సంఘాల అంటే ఈ క్రైస్తవ మత పెద్దలందరిని కూర్చోబెట్టుకొని వాళ్ళకి భారీ బహుమతులు ఇచ్చేసి వాళ్ళతో సమావేశం నిర్వహించేసి క్రైస్తవుని గెలిపించాలని చెప్పని ప్రబోధం చేస్తున్నట్టుగా కూడా మనకి సాక్ష్యాధారాలు సహా బయటకు వచ్చినాయి. మరి అలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి కదా. ఏ విధమైన చర్యలు తీసుకోవాలంటే దీనికి అందరికీ ప్రేరేపితం అవుతుంది కాబట్టి అసలు ఈ పార్టీని ఎన్నికల్లో ఉంచకుండా, ఎన్నికల్లో పోటీ చేసి అర్హత లేకుండా చేయాలి. అప్పుడు కానీ మిగిలిన పార్టీల భయపడరు. అంటే వీళ్ళు ఇష్టానుసారంగా చేసే అధికారం ఎక్కడ ఉంది సార్? అంటే ఇప్పుడు ఇంత ముందు అంటే ఉంది, ఇప్పుడు ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కూడా కోడ్ రాకముందు అయినా సరే మతపరమైనటువంటి కార్యక్రమాల్లో వాళ్ళు చేయకూడదు. అలా దాని మీద చర్యలు తీసుకోవచ్చు. ఇప్పుడు ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి విచారణ చేయాలి కదా. అవును సార్. దానికి ఈడీ వాళ్ళు కూడా రావాలి కదా. ఎక్కడి నుంచి ఈ డబ్బులు వచ్చినవి గుర్తించాలి కదా. ఎవరు ఇస్తున్నారు? విమలారెడ్డి గారు ఇచ్చారా, లేకపోతే ఎవరి ద్వారా పంచుతున్నారు ఆమె, లేకపోతే జోరు రమేష్ గారు ఇచ్చారా, ఆయన సొంత డబ్బులు ఇచ్చారా? సొంత డబ్బులు ఇస్తే అవన్నీ లెక్కలు చెప్పాలి కదా. లేకపోతే చంద్రశేఖర్ రెడ్డి గారు, ఇలా వాళ్ళందరూ కూడా చూసుకుంటా ఉంటే మనకి చాలా స్పష్టంగా అర్థమైపోతుంది కదా. వాళ్ళు ఎన్నికల సంఘం అన్నా కూడా, ఎన్నికల అధికారులు అన్నా కూడా, లేకపోతే కేంద్ర ఎన్నికల సంఘం ఏదన్నా చెప్పినా కూడా వాళ్ళకి అసలు లెక్కే లేదనేది అర్థమైపోతా ఉంది కదా. వాళ్ళు చేయాలని వాళ్ళు చేసుకుంటున్నారు. అన్ని పార్టీల వాళ్ళు కూడా అవకాశాలు కలగజేస్తున్నారు. వీళ్ళు కొంచెం విపరీత ధోరణిలో ప్రవర్తిస్తున్నారు. ఎన్నికల నిబంధనలు అందరూ తొంగలో దొక్కుతున్నారు. కానీ శాఖాపరమైన చర్యలు కావచ్చు, లేకపోతే ఎన్నికల సంఘం కావచ్చు, తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవట్లేదు, వాటిని అమలు చేయటం లేదు. ప్రకటిస్తున్నారు తీవ్రమైన నిర్ణయాలు ఉంటాయి అని చెప్పి ప్రకటిస్తున్నారు, కానీ దాన్ని అమలు చేయట్లేదు. అమలు చేసినప్పుడే అదుపులో ఉంటాయి ఇలాంటివన్నీ. అంటే అమలు చేయట్లేదు అంటే వీళ్ళు యాక్షన్స్ తీసుకోవట్లేదు. అంటే యాక్షన్స్ తీసుకోవట్లేదు అంటే వీళ్ళు ఎక్కడైనా భయపడుతున్నారంటారా? మరి భయపడటం కాదు, ఎక్కడో ఏదో లొసుకుంది, వ్యవస్థలో లొసుకులు అడ్డం పెట్టుకుని వీళ్ళు చేస్తున్నారు. లేదంటే అధికార పార్టీ వాళ్ళ యొక్క ఒత్తిడికి తలదూకుతున్నారు. రెండే కారణాలు కదా, వేరే ఉండవు కదా అక్కడ. అధికార పార్టీ ఒత్తిళ్ళకి తలంచుతున్నారంటే ఎట్లాంటి ఒత్తిళ్ళు చేస్తారు సార్ మరి వీళ్ళు? అంటే ఇట్లాంటి టైంలో కూడా వాళ్ళని బెదిరించి అంటే ఎలాంటి బెదిరింపులకు పాల్పడతారు సార్? మరి బెదిరింపులనే కాదు, అధికార పార్టీ ఉంది కాబట్టి వాళ్ళు చూసి చూడనట్టు వదులుతున్నారు అనేది ఒకటి. రెండోది కానుకలు ఇస్తున్నారని చెప్పని అపోహలు కూడా ఉన్నాయి. కానుకలు తీసుకుని వాళ్ళు మేలకడ కూర్చుంటున్నారేమో అని చెప్పని ప్రజలు కూడా భావిస్తున్నారు. అంటే కానుకలు అంటే తాయిలాలు అన్నట్టేనా? అంటే ఇది డబ్బుకి లోబడి ఇట్లాంటి లోకం దాసోహం అన్నారు కదా. కొత్తగా ఏముంది మనం చెప్పుకోవడానికి? ఏ వ్యవస్థలు కూడా నిజాయితీగా పనిచేస్తే భారతదేశంలో ఇన్ని అకృత్యాలు, ఇన్ని అక్రమాలు, ఇన్ని దోపిడీలు, ఇంతమంది అక్రమ సంపాదన ఎక్కడి నుంచి ఉంటుంది చెప్పండి? ఉండదు కదా. అన్ని వ్యవస్థల్లో లోపాలు ఉన్నాయి. కొన్ని వ్యవస్థలు ఏంటంటే అధికారంలో ఉన్నవాళ్ళు వ్యవస్థలను వాళ్ళ అదుపాజ్ఞంలో పెట్టుకుని విచ్చలవిడిగా చూసుకుంటూ ఉంటారు. జరుగుతున్న పరిణామాలు అన్నీ అదే కదా. ఇందులో ఎవరు అతీతులు గారు, కాకపోతే చిన్న దొంగలు పెద్ద దొంగలు అంతే. అతీతులు కాని వాళ్ళు అయితే ఎవరూ లేరు. అంటే డబ్బులు ఇస్తే ఏది చేయడానికైనా సిద్ధమేనా? అంటే వాళ్ళకంటే ఒక ఎథిక్స్ అవన్నీ ఏమి ఉండే అంటారా? ఏమి లేవు, అవన్నీ మర్చిపోయి చాలా సంవత్సరాలు అవుతుంది. రైట్ సార్.